ఇక్కడికి వెళితే ఎంత మొండి రోగాలైనా దీర్ఘ రోగాలైనా నయమవుతాయట. మన హైందవ ధర్మంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో రహస్యాలు ఇమిడి ఉన్న ఆలయాలు అడుగడుగునా కనబడతాయి. అలాంటి అద్భుత చరిత్ర కలిగిన ఆలయం కర్ణాటకలోని నంజుండేశ్వర ఆలయం. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత దీర్ఘకాలిక రోగాలైనా మొండి రోగాలైనా ఈ స్వామిని దర్శించి వేడుకుంటే నయమైపోతాయన్న నమ్మకం. అదే కర్ణాటకలోని మైసూర్కు దగ్గరలో ఉన్న నంజన్ఘడ్ జిల్లాలో ఉన్న నంజుండేశ్వర ఆలయం. దీనినే శ్రీకంఠీశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైనది శివుడే. శివుడిని నంజుండేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు? అసలు నంజుండేశ్వర అంటే అర్థమేంటి? ఈ నంజన్ఘడ్ను గరళపురి అని కూడా పిలుస్తారు. ఎందుకని? నిజానికి ఇది పరశురామ క్షేత్రం. పరశురామ క్షేత్రం శైవ క్షేత్రంగా ఎలా మారింది? 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివుణ్ణి నంజుండేశ్వర అని ఎందుకు పిలుస్తారు? ఈ నంజుండేశ్వరునికి ఒక ముస్లిం రాజుకు ఒక అవినాభావ సంబంధం ఉందంటారు. ఏంటా కథ? ఈ సందేహాలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే లైక్ చేసేయండి. లైక్ చేశారా? సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కర్ణాటకలోని మైసూర్కు దగ్గరలో ఉన్న నంజన్ఘడ్ జిల్లాలో కపిల కౌండిన్య నదుల సంగమం ఒడ్డున ఉంది నంజుండేశ్వర ఆలయం. ఈ కపిల నదినే కబిల అని కూడా పిలుస్తారు. ఈ నది కావేరీ నదికి ఉపనది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించినట్టుగా ఆలయ శిలాఫలకాల మీది శాసనాల ద్వారా తెలుస్తోంది. అసలు నంజుండేశ్వరుడు అంటే అర్థమేంటి? కన్నడ భాషలో నంజ అంటే విషం, ఉండ, విషపు ఉండను, నంజుండ అంటే విషాన్ని స్వీకరించినవాడు అని అర్థం చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని గరళపురి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర మథనంలో వెలువడిన కాలకూట విషాన్ని స్వీకరించి ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకుని శివుడు గరళకంఠుడయ్యాడు. ఆ నీలకంఠ శివుడే ఇక్కడ నంజుండేశ్వరుడిగా విషాన్ని కంఠంలోనే దాచుకున్నాడు కాబట్టి శ్రీకంఠీశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. నంజుండేశ్వరుణ్ణి దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా నయమవుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి నంజుండేశ్వరునికి ఉరుల్ అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తుల నమ్మకం. నది నీటితో పాటు అక్కడి మట్టిలో కూడా వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలున్నాయని చెబుతారు. పూర్వం కర్ణాటకను పాలించిన టిప్పు సుల్తాన్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏనుగుకు కళ్ల సంబంధిత వ్యాధి వచ్చిందట. ఈ వ్యాధి చాలా కాలం పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకుండా ఇబ్బంది పెట్టిందట. అప్పుడు నంజుండేశ్వరుని మహిమలు విని టిప్పు సుల్తాన్ ఆలయ పూజారిని సంప్రదించాడని, పూజారి చెప్పిన ప్రకారం ఆలయ సమీపంలో కపిల నదిలో ఏనుగుకు స్నానం చేయించి నంజుండేశ్వర స్వామిని అభిషేకించిన తీర్థ జలంతో 1 మండలం రోజులు దాని కన్ను తుడిచి స్వామిని ప్రార్థించాడని, నంజుండేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయించాడని, దాంతో ఆశ్చర్యంగా ఏనుగు పూర్తి స్వస్థత పొందిందని, అందుకు కృతజ్ఞతగా టిప్పు సుల్తాన్ నంజుండేశ్వరుడికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఆ సందర్భంలోనే టిప్పు సుల్తాన్ హకీం నంజుండ అని పిలిచాడట స్వామిని. అందుకే ఈ స్వామిని హకీం నంజుండ, వైద్య నంజుండేశ్వర అని కూడా పిలుస్తారు. ఉర్దూలో హకీం అంటే వైద్యుడు అని అర్థం. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయానికి వస్తే, ఒక సందర్భంలో కేసి అనే రాక్షసుడు దేవతలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేవాడని, వారు సహాయం చెయ్యమని శివుడిని వేడుకోగా, కపిల కౌండిన్య మణికర్ణిక నదులు సంగమంగా ఉన్న ఈ సంగమ ప్రదేశంలో యజ్ఞం చేయమని శివుడు దేవతలకు చెప్పాడు. కేసి వారిని ఇబ్బంది పెట్టడానికి అక్కడికి వచ్చినప్పుడు అతన్ని యాగకుండంలో పడవేయమని చెప్పాడు. శివుడు చెప్పినట్టుగానే దేవతలు చేశారు. శివుడు యాగకుండంలో అగ్ని రూపంలో ఉండి యజ్ఞకుండంలో పడిన కేసిని నాశనం చేశాడు. దేవతలు సంతోషించి లోక కళ్యాణం కోసం ఆ ప్రదేశంలోనే ఉండమని శివుణ్ణి అభ్యర్థించారు. అసురుడైన కేసి నంజు
అంటే విషస్వరూపుడు. ఆ విషస్వరూపాన్ని శివుడు నాశనం చేశాడు కాబట్టి అక్కడ శివుడు స్వయంభూలింగమూర్తిగా కనిపించినప్పుడు ఆయనను నంజుండేశ్వరర్ అని కీర్తించారట ఋషులు. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించడం, ఆ తర్వాత మళ్ళీ తండ్రి ద్వారానే తల్లిని బతికించుకోవడం, ఈ కథను మనం పురాణాల్లో వింటూ ఉంటాం. అయితే ఈ సంఘటన తరువాత జరిగిన దానికి మానసిక వ్యథతో ఆసేతు హిమాచలం పర్యటించాడట పరశురాముడు. సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చేసరికి పరశురామునికి మనశ్శాంతి కలిగిందట. అక్కడ ఆదికేశవుని ఆలయం ఉంది. దాంతో ఇక్కడే కొంతకాలం తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుని అక్కడి పొదలు తుప్పలతో ఉన్న స్థలాన్ని తన గొడ్డలితో శుభ్రం చేయడానికి పూనుకున్నాడు పరశురాముడు. ఈ ప్రక్రియలో ఒక దగ్గర గొడ్డలి తగిలి రక్తం బయటికి చిమ్మింది. చూస్తే అక్కడ శివలింగం కనిపించింది. దాంతో అయ్యయ్యో ఎంత ఘోరం జరిగింది అని తన వలన జరిగిన తప్పిదానికి పరిపరి విధాల పరితపించాడు పరశురాముడు. శివుడు అతని ముందు ప్రత్యక్షమై అతన్ని ఊరడించి ఆ ప్రాంతం నుండి తడి మట్టిని లింగంపై పూయమని ఆదేశించాడు. పరశురాముడు అలాగే చేశాడు. ఆశ్చర్యకరంగా అద్భుతంగా రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు శివుడు అతడిని ఊరడించి కేశవుని ఆలయానికి సమీపంలోనే తనకు ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. అలా అక్కడ పరశురాముడు శివునికి ఆలయం నిర్మింపచేశాడని ఓ కథనం. అక్కడే పరశురాముడు చాలా కాలం తపస్సు చేశాడని, ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఈ క్షేత్రాన్ని తనను దర్శించిన భక్తులు తప్పకుండా పరశురాముడిని దర్శించుకుంటేనే యాత్రా ఫలితం వారికి కలుగుతుందని పరశురామునికి వరమిచ్చాడట. అందుకే భక్తులు తప్పనిసరిగా ఇక్కడ చిన్న ఆలయంలో కొలువైన పరశురాముని కూడా దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడి నదిలో ఉప్పు బెల్లం వేసి ప్రార్థిస్తారు. అలా చేస్తే వ్యాధులు నయమయ్యి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాన్ని మొదట 7వ శతాబ్దంలో పశ్చిమ గంగరాజులు నిర్మించారు. ఆ తరువాత దీనిని చోళ, హొయసల, విజయనగర రాజులు, వడయార్ రాజవంశాలకు చెందిన వివిధ రాజులు అభివృద్ధి చేసి విస్తరించారు. స్తూపాకార స్తంభాలతో కూడిన చిన్న చతురస్రాకార గర్భగృహం గంగా కాలంలో నిర్మించబడింది. గర్భగుడి ముందు ఉన్న మండపాన్ని 13వ శతాబ్దంలో హొయసల కాలంలో నిర్మించారు. శ్రీకంఠీశ్వర, విష్ణు, పార్వతి, చండికేశ్వర్లపై ఉన్న 4 శిఖరాలు విజయనగర రాజులు నిర్మించారు. లోపల గర్భగుడిలో శ్రీకంఠీశ్వరుడు 1 మీటరు పొడవున్న ఆకుపచ్చ బూడిద రంగు రాతి శివలింగ రూపంలో కనిపిస్తాడు. ప్రధాన మందిరం యొక్క ఎడమ వైపున శ్రీదేవి, భూదేవులతో కూడిన విష్ణువు మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం వెనక చండికేశ్వర మందిరం ఉంటుంది. వాయవ్య దిశలో పార్వతీదేవి మందిరం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే 8 అడుగుల ఎత్తైన రాతి నందిని 1644లో దళవాయి విక్రమరాయ ప్రతిష్ఠించారు. ఇది కర్ణాటకలోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా చెప్తారు. కర్ణాటకలో ఇలాంటి అద్భుత ఆలయాలు చాలానే ఉన్నాయి. మరి కర్ణాటకలో మీరే క్షేత్రాలు చూశారో కమెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. అలాగే ఇక్కడ రోగాలను నయం చేసే శివుని మహిమల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక ఇక్కడ నంజన్గూడ్లోని ప్రధాన ఆలయానికి 500 మీటర్ల దూరంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఉంది. ఈ మఠంలో రాతి విగ్రహం రూపంలో రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నంజన్గూడ్లో చెప్పుకోదగిన మరో విషయం కబిలి నదిపై 1735లో నిర్మించిన రైల్ కమ్ రోడ్డు వంతెన. ఇది కూడా చూడదగిన విషయంగా చెప్తారు. దీనిని హెరిటేజ్ మాన్యుమెంట్గా ప్రకటించారు. ఇక నంజన్గూడ్లో మరో ప్రత్యేకత అక్కడ పండే అరటిపళ్ళు. ఈ రకం అరటిపళ్లను స్థానికులు నంజన్గూడ్ రసబాళే అని పిలుస్తారు. ఈ జాతి అరటిపళ్లకు కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ భౌగోళిక గుర్తింపునిచ్చింది. ఇక నంజన్గూడ్ విషయానికొస్తే ఆయుర్వేద వైద్యానికి కూడా ప్రసిద్ధి చెందింది ఈ పట్టణం. మరో విశేషం, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నమ్మ ఈ పట్టణంలోనే జన్మించారు. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికొస్తే ఈ ఆలయంలో జూలై నెలలో గిరిజా కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆలయంలో అద్భుతమైన చెక్కడం పనితో చేసిన 5 చెక్క రథాలున్నాయి. వీటినే పంచరథాలు అంటారు. వీటితో ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటు జరిగే పంచమహారథోత్సవంలో గణపతి, శ్రీకంఠీశ్వరుడు, చండికేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి మూర్తులను ఊరేగిస్తారు. దీనినే దొడ్డ జాత్ర అని పిలుస్తారు.
దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ దర్శనం చేసుకోవచ్చు. ఇక నంజన్గూడ్ ఎలా చేరుకోవాలో చూద్దాం. నంజన్గూడ్కు సమీప విమానాశ్రయం మైసూర్. ఇక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆలయం. ఆలయానికి క్యాబ్లలో వెళ్ళొచ్చు. రైలు ద్వారా వెళ్ళాలి అంటే నంజన్గూడ్లో రైల్వే స్టేషన్ ఉంది. మైసూర్ నుంచి కూడా వివిధ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే ఇది బెంగళూరు నుంచి 160 కిలోమీటర్ల దూరం, మైసూర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూర్, చామరాజనగర్ నుండి బస్సులు విరివిగా ఉంటాయి. ఇవి అత్యద్భుతమైన మహిమలు కల నంజుండేశ్వరుని ఆలయ విశేషాలు. మరో చక్కటి ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.